హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూడాలనుకుంటే లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వద్దు, సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది. మనం ఈరోజు కైలాసగిరిలో కొత్తగా ఏం వచ్చినాయో మొత్తం చూసి ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే రోప్వే కేబుల్ కార్లో వెళ్ళాలని వచ్చానండి. కైలాసగిరి ఎంట్రన్స్ ఫీజు అయితే 10 రూపీస్ అండి. ఈ రోప్వే కేబుల్ కార్కి అయితే 150 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు నేను ఈ రోప్వే దీని ద్వారా అయితే కొండపైకి చేరుకుంటాను. నా ముందున్న వాళ్ళు వెళ్తున్నారు. మేమంతా అయితే లైన్లో వెయిటింగ్ చేస్తున్నాం. మా వంతు ఎప్పుడో వస్తుందా అని నేను వీడియో అయితే తీసుకుంటున్నా. బీచ్ వ్యూ అయితే సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఐదుగురికి ఎక్కిస్తున్నాడు అంతే ఒక క్యాబిన్లో. వీలైతే తిరుగుతుంది. అది తిరగడం వల్ల అలా పైకి కిందకి అయితే ఈ రోప్ కార్లు రన్ అవుతున్నాయి. ఇదే నేను వెళ్ళబోయే కేబుల్ కార్, బ్లూ కలర్ 6 నెంబర్. నేనైతే లోపల కూర్చున్నానండి. నేనైతే 3rd టైం దీంట్లో వెళ్ళడం. ఒకసారి మా అమ్మను తీసుకొచ్చాను. నేనైతే సింగిల్గా ఫస్ట్ టైం వచ్చాను. సెకండ్ టైం మా అమ్మను తీసుకొచ్చాను. ఇది వీడియో కోసం అయితే వచ్చాను. ఎండకి నా ముఖం అయితే మాడిపోయింది, మీరు చూడవచ్చు. మాడిపోయిన మసాలా దోశ లెక్క అయిపోయింది. పైకి వెళ్ళే కొద్దీ సిటీ వ్యూ అయితే చాలా వరకే కనిపిస్తుంది. సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే రోడ్డు మార్గం, బస్సు వెళ్తుంది. రోప్వే స్టేషన్ అది. చేరుకున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వావ్, సిటీ వ్యూ అయితే నాకు లైవ్లో సూపర్గా కనిపిస్తుంది. పైన ఉన్న రోప్వే స్టేషన్కి అయితే వచ్చేసానండి. నా ఛానల్లో అయితే INS పురుషుర, TU142, CRR ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, తొట్లకొండ బుద్ధిస్ట్ హిస్టారికల్ ప్లేస్ వీడియోస్ అయితే ఉన్నాయి. వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియో ఉంది. ఛానల్లోకి వెళ్ళి చూడండి. పెద్ద వీలైతే తిరుగుతుంది. కిందన ఒకటి చూసాక పైన ఒకటి ఉంది. ఆ 2 వీలకి రోప్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అవే రొటేట్ చేస్తాయి కిందకి మీదకి. ఈ లైన్ అంతా కిందకి వెళ్ళేవాళ్ళండి వెయిటింగ్ చేస్తున్నారు.
అప్ అండ్ డౌన్ 150 రూపీస్ టికెట్ ఈ రోప్వేకి. నేను వచ్చిన కేబుల్ కార్ అయితే వెళ్ళిపోతుందండి. 6 నెంబర్ బ్లూ కలర్. కొండపైన ఏముందో చూద్దాం పదండి. కొండపైన అయితే కొత్త యాక్టివిటీస్ అయితే 4-5 అయితే కొత్తగా యాడ్ అయినాయండి. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అవి ఏమీ లేవు. అవేంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది రైల్వే మార్గం అండి. చిన్న ట్రైన్, బుల్లి ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్ అయితే ప్రజెంట్ రాలేదు, వేరే వైపు ఉండొచ్చు. వెల్కమ్ టు కైలాసగిరి రోప్వే. పైకి అయితే వచ్చాము. ఇదైతే కొత్త అండి, రైట్ సైడ్లో ఉంది కదా. ఇక్కడ బెల్ట్ తగిలించి పైకి కిందకి ఊపుతారు, జంపింగ్ జపాంగ్ లాగా. దాని పేరు నాకు తెలియదు, తెలిస్తే కామెంట్లో తెలియదు. ఇది కూడా కొత్తదండి, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు లేదు. పిల్లలు ఆడుకోవడానికి, వచ్చిన పిల్లలు ఫుల్ 100% ఎంజాయ్ చేయడానికైతే ఇది బాగుంటుంది. ఇక్కడ పిల్లలు అందరూ కడుపుకు తిండి లేకపోయినా పర్లేదు, కానీ ఇలాంటివి ఉంటే ఇంకా వాడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అలాగే జారాడు, అలాగే ఎక్కుతున్నాడు. పిల్లలకి కడుపుకి తిండి లేకపోయినా పర్లేదు, ఇలాగ ఉంటే ఆడేసుకుంటారు. సాయంత్రం వరకు అయితే సరదాగా కాలం గడుపుతారు. చదువురా అంటే సరిగ్గా చదవరు, కానీ ఎలా పరిగెత్తున్నాడు ఒక్కొక్కడు. సరదా. మనం కూడా అలాగే ఆడాము చిన్నప్పుడు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తిరుగుతున్నారండి. చిన్నతనంలోకి వెళ్ళిపోయారనుకుంటా. పాప ఎక్కలేకపోతుంది. అయ్యో, ఇంకోసారి ట్రై చేస్తుంది. ఫైనల్గా అయితే ఎక్కింది. ఆ పాప బరువు అయిపోయిందండి. ఈ పాప తేలిపోయింది, వీళ్ళకి బ్యాలెన్స్ కుదరలేదు. ఓకే, ఎంత స్లోగా వచ్చాడు. పొడుగ్గా ఉన్నందుకేమో మలుపు తిరగలేదు. వీడేంది ఇలా పారిపోతున్నాడు నన్ను చూసి. ఇలాంటివి ఉంటే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా, వాళ్ళ తెలివితేటలు, ధైర్యం ఇదంతా పెరుగుతుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి పార్కులు తీసుకురావాలి. ఇప్పుడు ర్యాంకులు రావాలి, చదవండి చదవండి అంటే అక్కడికి నడ్డిరిగింది. బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది అక్కడ. అప్పుడప్పుడు ఇలాంటి పార్కులు తీసుకొస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్లు అయితే కట్టిస్తారు, అప్పుడే ఫోటో తీసి మనకు ఫ్రేమ్ అయితే ఇస్తారు. మగ్గు పైన అయితే ఇలా ప్రింటెడ్ మగ్స్ ఇక్కడ ఉన్నాయి, కావాలంటే మనం తీసుకోవచ్చు.
చాలా షాపులు ఉన్నాయి. కైలాసగిరి గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందామండి. కైలాసగిరి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఒక కొండపై ఉన్న ఉద్యానవనం. ఈ పార్కు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చేత అభివృద్ధి చేయబడింది. ఇది 380 ఎకరాల 150 హెక్టార్ల భూభాగం ఉష్ణమండల చెట్లతో కప్పబడి ఉంటుంది. 360 అడుగులు 110 మీటర్ల వద్ద ఉన్న కొండ విశాఖపట్నం పట్టణాన్ని విస్తరిస్తుంది. ఇవి కూడా కొత్తవండి. ఇవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ ఎవరూ లేరు. నేను మీకైతే కొత్తది చూపిస్తున్నాను. కొండ విస్తీర్ణం అయితే 380 ఎకరాలండి. కొండ మొత్తం ఇది నిర్వహిస్తుంది అయితే విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ. ఈ గేమ్ అయితే మ్యాగ్నెటిక్ బార్స్ అండి. స్విచ్ ఆన్ చేయగానే ఒక్కొక్కటి పడిపోతుంటుంది. ఏది ఏ క్షణంలో పడుతుందో తెలియదు. మినిమం 2 కానీ 3 కానీ పట్టుకుంటే ఈ బాబుకు గిఫ్ట్ అయితే వస్తుంది. బాబు కూడా ట్రై చేస్తున్నాడు, పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి. అయ్యో, లాస్ట్ది అయితే ఉంది, చూద్దాం. పట్టుకున్నాడు. లాస్ట్ వన్ పట్టుకుంటే గిఫ్ట్ రాదంటండి. గుర్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. పిల్లలు ఎక్కి కైలాసగిరి కొండపైన తిరుగుతున్నారు. వాళ్ళకి సరదాగా ఉంటుంది హార్స్ రైడింగ్ చేస్తున్నామని. ధీర 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 బాబు అయితే గుర్రం ఎక్కుతున్నాడు. మగధీర అలా రైడ్ చేస్తాడు. ఇప్పుడు వాడు ఆనందం నాకు తెలుస్తుంది. మెయిన్ పాయింట్కి అయితే వచ్చామండి. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు, ఆదిదేవుడు, జగన్మాత ఉన్నారు. కొండపైన హైలైట్ ఇది. కైలాసగిరి అంటే కొండపైన శివపార్వతులే ఫేమస్. ఎన్ని పెట్టినా సరే పైన. అందరూ చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. సూపర్గా అయితే ఉంది. కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందామండి. 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరిని ఉత్తమ పర్యాటక ప్రదేశంగా గుర్తించింది. సగటున సుమారు 3 లక్షల మంది భారతీయ విదేశీ పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ఉద్యానవనాన్ని సందర్శిస్తారు. వాతావరణాన్ని కాపాడడానికి కూడా ఈ కొండను ప్లాస్టిక్ రహిత మండలంగా ప్రకటించింది. ఒకటి, కేబుల్ కారులో కొండ పైభాగాన్ని చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇదే మొట్టమొదటిది. ఇక్కడ ఉన్న ఈ 2 అయితే కొత్తవండి. ఈ కొండపైన ఇంతకుముందు లేవు. పిల్లల ప్రతిభ కనబరచడానికి, వాళ్ళలో ఉండే ధైర్యాన్ని పెంచుకోవడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి. దాని పక్కనే జిప్ లైన్ ఉందండి. దానిపైన సైక్లింగ్ కూడా చేయొచ్చు. కొంతమంది అయితే చేశారు. ఇంకా
ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ వద్దాం అక్కడికి, ఆ పాయింట్కి. ఇక్కడైతే ఒక ఆర్టిస్ట్ పాప బొమ్మ అయితే వేస్తున్నాడండి. సేమ్ అలా దించాడు. రైల్వే ట్రాక్ ఉంది అక్కడ. వ్యూ పాయింట్ ఇది. సూపర్గా ఉందండి. బొమ్మ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. జిప్ లైన్ పాయింట్కి అయితే మళ్ళీ వచ్చానండి. ఈ లవ్ సింబల్ ఇదంతా కొత్తగా పెట్టారండి. జిప్ లైన్లో ఒక అబ్బాయి అయితే వెళ్తున్నాడు. ఫుల్ క్లారిటీగా చూద్దాం. ఇటు నుంచి వెళ్ళాడు, మళ్ళీ అటు నుంచి రిటర్న్ అయితే వస్తున్నాడు. ఇంకా క్లారిటీగా మీకు చూపిస్తాను, ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ క్లిప్లో వస్తుంది. చిన్నపిల్లోడే, ఎంతో ధైర్యం ఉంటే కనుక వెళ్ళలేరు. ఆ రోప్ పైన సైకిల్ కూడా తొక్కొచ్చు. ఇందాక వచ్చిన పిల్లోడే మళ్ళీ వెళ్తున్నాడు. సెకండ్ రౌండ్. ఇక్కడ హైట్ ఉండి అక్కడ డౌన్ ఉందండి. అలా అక్కడికైతే ఆ పాయింట్ చేరుకొని మళ్ళీ పైకి ఎక్కి అటు నుంచి హైట్ నుంచి ఇటు డౌన్కి ఉంటుంది పొజిషన్. జిప్ లైన్ అలా జారుకుంటూ వచ్చేస్తారు. నేను వెళ్దాం అనుకున్నానండి, నాకు వీడియో తీసేవాళ్ళు లేరు, నేను సింగిల్గా వచ్చాను. నేను వెళ్తే ఈసారి సైకిల్ దొక్కుతానండి దీనిపైన. భయం లేకుండా వెళ్తాను, నాకైతే భయం లేదు. జిప్ లైన్ ఎవరైనా చేస్తారు, సైకిల్ తొక్కడమే కష్టం. పిల్లోడికైతే బరువు క్యారీ చేయలేకపోతున్నాడు. వాళ్ళ మదర్ అయితే చేతులు చాచు ఫోటో తీస్తా అంటుంది. వాడు ఉండలేకపోతున్నాడు. మమ్మీ తొందరగా దించేయమని చెప్పు అంటున్నాడు. ఒక స్టిల్ ఎవరో మీ మమ్మీ ఫోటో తీసుకుంటుంది అంటున్నాడు అక్కడ అతను. ఓకే, షాపింగ్ అంటే నచ్చిందంటే కొనుక్కుంటున్నారు. గేమింగ్ జోన్ అండి. ట్రైన్ అయితే ఇప్పుడు దాకా కనిపించలేదు. 3Dకే మనం మొహం మీద పడినట్టు ఉంటుంది. ఇది 9D అంట. లోపల ఏమవుతుందో లోపలికైతే నేను వెళ్ళలేదు. మీరు ఎవరైనా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్లో తెలియజేయండి. 3Dకి ఆడలేకపోతాం. ఇది 9D ఏ లెవెల్లో ఉంటుంది. ఇది బస్ స్టాప్ సైడ్ అండి. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఆ బస్ స్టాప్లో దిగి ఇలా వస్తారు.
తిరుగు ప్రయాణం అయ్యానండి. కేబుల్ కార్ అయితే ఎక్కేసాను, వెళ్తున్నాను. బాయ్ బాయ్ కైలాసగిరి. నెక్స్ట్ టైం మన వాళ్ళు ఎవరైనా వెళ్దామంటే అప్పుడు చూద్దాం. వ్యూ పాయింట్ చూడొచ్చు. నాకు వీడియో తీయడానికి సరిగ్గా కుదరడం లేదు. సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ కొండ దిగువన ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసానండి. చాలా చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది పైనుంచి చూస్తుంటే. దిగువన ఉన్న రైల్వే స్టేషన్ అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కైలాసగిరి అనేది చూడని వాళ్ళు ఇంకో 10 మందికి అయితే నా వీడియో చేరుకుంటుందండి. నా తదుపరి వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందామండి. వీడియో అయితే అయిపోయింది. దిగువన ఉన్న రైల్వే స్టేషన్కి అయితే నేను వచ్చేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.